హాయ్ మై డియర్ లెజెండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు ఆర్ఎస్ యూనిక్ ఫ్యామిలీ. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండి. సో ఈరోజు మా ఇంట్లో మా చెల్లి శ్రీమంతం వేడుకలు మీకు చూపిస్తారండి. చూడండి, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. పాప ఫోన్, బాబు ఆటలు, అమ్మనేమో ఫ్రూట్స్ స్వీట్స్ అరేంజ్ చేస్తుంది. అండ్ అందరూ ఫోటోగ్రఫీతో రెడీగా చేయబోతున్నారు అనమాట. సో ఇంకా చూద్దాం రండి. లాస్ట్లో గేమ్ షో కూడా ఉంది, మిస్ అవ్వకండి. సో అలవాట్లో పొరపాటుగా నేను గంధం మన లేడీస్కి పెట్టినట్టు పెట్టండి. అందరూ ఒకేసారి అడిసేసరికి భయం వేసింది. కాబట్టి ఇంకా మళ్ళీ మార్చా అనమాట. జోకే పాట అండి. సో యాక్చువల్గా మా ఇళ్ళల్లో ఏంటంటే ఇలా లేదండి, శ్రీమంతం ఇంకా డేర్ చేయలేక అంతా ఇంట్లోనే సింపుల్గా మేము మరిది చెల్లి ప్లాన్ చేశారనమాట. సో అమ్మ వాళ్ళ బ్లెస్సింగ్స్ స్టార్టింగ్ తీసుకున్న తర్వాతకి నెక్స్ట్ మరిది స్వీట్ తినిపించి అక్షింతలు వేశాడండి. మేజర్ పార్ట్ తనే కదా, హ్యాపీగా ఉంచాల్సింది చెల్లిని. సో వాళ్ళైతే చాలా హ్యాపీ అండి. మీరెవరు పుట్టారనుకుంటున్నారు, బేబీ గర్ల్ ఆర్ బాయ్? మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. సో బాబు కూడా చూడండి, ఆయనకు కూడా గంధం పోయమని అంటున్నాడు. సో మేమైతే చాలా హ్యాపీగా అందరం గెట్ టుగెదర్ అయ్యామండి. నాయనమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, అమ్మ, నాన్న అందరం కూడా. సో హ్యాపీగా అనిపించింది. బట్ మా మధ్యలో చెల్లి ఒక్కటి రాలేకపోయింది, తను హైదరాబాద్లో ఉందన్నమాట. సో రాలేకపోయిందనమాట. బట్ షీ ఫీల్ వెరీ సాడ్ అనమండి. కానీ చూస్తుంది కదా, చాలా హ్యాపీ. అండ్ ఇప్పుడు ఇంకా మేమైతే గాజులు తొడిగి బొట్టు పెట్టి గంధం పూసామండి. పాప అయితే వింతగా చూస్తుంది, ఏంటి ఇదంతా ఇన్ని గాజులు ఏంటి అని. సో అయిపోయిన తర్వాత ఇంకా ఆమెనే రెడీ చేయడానికి చాలాసేపు బతిమలాడాల్సి వచ్చింది. పిల్లలు ఉంటే అంతే కదండి. సో కొద్దిసేపు ఆమెకి ఈ అకేషన్ అయిపోయాక మాకు తెలిసిన గుడ్ న్యూస్ ఏంటంటే, మేము 3 మెంబర్స్ యాక్చువల్గా. సో చెల్లి కూడా కన్సీవ్ అయిందని తెలిసింది, సెకండ్ చెల్లి కూడా. ఇప్పుడు జరిగేది మొత్తం థర్డ్ చెల్లికండి. సో తన ఐడియాస్ తోటే నేను అంతా ఇంప్లిమెంట్ చేసింది, చాలా క్యూట్గా, నీట్గా, సింపుల్గా. అండ్ చూడండి, పాపనేమో ఆమె పనిలో ఆమె బిజీ, వాడేమో డిస్టర్బ్ చేసే పనిలో బిజీ అనమాట. బట్ పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారండి. సో ఇలాంటి అకేషన్స్ ఉంటేనే కదా మన రిలేటివ్స్ అందరం మంచిగా గెట్ టుగెదర్ అయ్యేది. చూడండి, డెకరేషన్ అయితే ఎంత బాగుందో, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ వీళ్ళు అమెజాన్ నుంచి ప్లాన్ చేశారు. సెట్టింగ్ అయితే సూపర్గా ఉంది. సో మీరు కూడా చూడండి ఒకసారి. బ్లూ అండ్ పింక్ కాంబినేషన్తో చాలా బాగుందండి. ఫస్ట్ వచ్చేసి మొత్తం రెడ్ అండ్ ఎల్లో కలర్ కదా, శారీ విత్ వెనక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇదంతా చెల్లి ప్లానే అనమాట. చాలా బాగుంది అవుట్పుట్ అంతా. కేక్ కూడా బ్లూ అండ్ పింక్ కాంబినేషనే, డ్రెస్సెస్ అంతా కూడా అనమాట. సో మాకు వీలైనంత మేము మ్యాక్సిమం ట్రై చేసింది. ఇప్పుడు మెయిన్ పార్ట్ వచ్చేసి మన గేమ్స్. ఫస్ట్ కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాతకి ఇంకా ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుందండి. యాక్చువల్గా ఆ గేమ్ రూల్ ఏంటి అంటే, మరిది చెప్పాడనమాట. అవి ఉన్నాయి కదా, బేబీ గర్ల్స్కి కొన్ని అనమాట టాయ్స్, బేబీ బాయ్కి కొన్ని. సో ఆ టాయ్స్లో మనము ఏదో ఒకటి పిక్ చేయాలి. సపోజ్ బ్లూ ఏమో బాయ్, గర్ల్ ఏమో పింక్ అండి. మనం ఏదైతే పిక్ చేస్తామో, సపోజ్ నేను బ్లూ పిక్ చేశాను అనుకోండి, బాయ్ని, ఆ బ్లూ కలర్ టాయ్స్ అన్నీ మన ఇంట్లో ఉన్నాయన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. ఎక్కువ ఎవరైతే పెడతారో వాళ్ళు విన్నర్ అనమాట. పింక్ పిక్ చేస్తే పింక్ కలర్ టాయ్స్ తీసుకొచ్చి పెట్టాలి. మేము గేమ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ మరిది అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతకి ఇంకా అందరం ఎవరికి కావాల్సింది వాళ్ళు పిక్ చేసుకున్న తర్వాత ఇంకా గేమ్ స్టార్ట్ చేయగానే మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి. చూడండి, అసలు ఉరుకులు. ఫస్ట్ పాప ఒక్కతే మ్యాక్సిమం గర్ల్ తీసుకుంది, మెజారిటీ మేమందరం బాయ్ తీసుకున్నాం. బట్ లాస్ట్కి డెలివరీ అయింది మాత్రం పాపే అండి. మాకు పుట్టింది, చెల్లికి పుట్టింది పాపే. సో చాలా హ్యాపీ వాళ్ళైతే. సో గేమ్ స్టార్ట్ అయింది. చూడండి మేము ఎలా ఉరుకుతున్నామో. ఇంకెవరికి కావాల్సిన వాళ్ళు తేవాలిగా. ఇళ్ళల్లో ఏముంటాయి చెప్పండి, ఆయిల్ బాటిల్స్ అని, సాల్ట్ బాకెట్స్ అని, అవి అన్నీ అవే తీసుకొచ్చాం. ఇంకా చాలా బాగా ఆడుకున్నామండి. అలా 2 రౌండ్స్ 3 రౌండ్స్ కండక్ట్ చేశారు. నేను చూడండి వెరైటీగా పిల్లో తీసుకొచ్చా. సో మెయిన్ ఇప్పుడు ఏంటంటే, అసలు శ్రీమంతం కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి మన హస్బెండ్ మనల్ని ఆ టైంలో చాలా హ్యాపీగా ఉంచాలి కదా, అత్తమామలు. కాబట్టి అలా అందరు బ్లెస్సింగ్స్తో మంచిగా ఉండాలి, మనం హ్యాపీగా అని వాళ్ళు బ్లెస్ చేయడానికి అదొక రీజన్. అండ్ ఆ టైంలో మనకు అన్ని బ్యాంగిల్స్ వేయడానికి రీజన్ ఏంటంటే, మనందరికీ తెలిసిన విషయమే, మన నర్వ్స్ యాక్టివేట్ అయ్యి బేబీ నార్మల్ డెలివరీ అవ్వాలనే హోప్ తోటి అలా బ్యాంగిల్స్ వేసుకోమని చెప్తారు. అందుకనే కూడా మనల్ని కూడా వేసుకోమని చెప్తారు. సో అలా నర్వ్స్ అన్నీ ఫుల్గా యాక్టివేట్ అయితే అంట నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటండి. అందుకని వేసుకోమని చెప్తారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా బేబీ కూడా హ్యాపీగా ఉంటుంది. అందుకని వీలైనంత వరకు వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ఇదొక అకేషన్ ప్లానింగ్ అనమాట.
సో మీకు ఇంకా శ్రీమంతం గురించి ఏమన్నా తెలిస్తే ఐడియాస్ మాకు కామెంట్ చేయండి, రీజన్స్. అండ్ మేమైతే ఇలాగా ఆ రోజు అంతా ఎంజాయ్ చేసి హ్యాపీగా స్పెండ్ చేసామండి. సో ఇలా చిన్న చిన్న అకేషన్స్లో మన ఫ్యామిలీ అందరం మీట్ అవుదామండి. ఇప్పుడున్న ఈ జనరేషన్లో మన బిజీ షెడ్యూల్స్లో మనం ఎవ్వరం గెట్ టుగెదర్ అవ్వట్లేదు. సో మేమైతే ఇలా గడిచామండి, ఇలా స్పెండ్ చేసాం. చాలా హ్యాపీగా ఉందన్నమాట. లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే మా పిన్ని బ్లూ కలర్ సెలెక్ట్ చేసినందుకు నా ప్లక్కర్ కూడా పీకేసింది అనమాట. అండ్ లాస్ట్కి బాబుది టాయ్ కూడా తీసుకొచ్చింది, ఆడుకునే బొమ్మ కూడా. సో అందరం అంతా అయిపోయాక ఇంకా ఈవినింగ్ మొత్తం మంచిగా ఆడుకున్నామండి. కొంచెం చూడండి, రెస్ట్కి వెళ్ళిన అది చూడండి పిన్ని వాడి టాయ్ బేబీ వైప్స్ ఉంటాయి కదా, డెటాల్ వైప్స్, అవి కూడా తీసుకొని వచ్చింది. సో ఇలా మా రోజు గడిచింది. మీరు మీ అకేషన్స్ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ ఐడియా మీకు నచ్చితే మీరు కూడా అలా కర్టెన్స్ ఆర్డర్ చేసుకొని తెప్పించుకొని సింపుల్ అండ్ క్యూట్గా మీరు కూడా రెడీ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అప్ టు ఎండ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మన వీడియోస్ని చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ చేస్తూ, చేయడమే కాకుండా షేర్ చేస్తూ సపోర్ట్ చేస్తారని, మమ్మల్ని బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. అలా బ్లూ టవల్ ఉంది ఎదురుగా. అమ్ములు గుడ్, అమ్ములు గుడ్. Okay, 1, 2, 3. పిన్నులు కూడా వాడుతుంది. స్టార్ట్. అమ్మాయి అన్ని మిగిలిపోతాయి. అమ్ములు, అరే అమ్మో, నువ్వు ఒక్కదానిగా అమ్మాయిని సెలెక్ట్ చేసి అన్ని నీకే కాబట్టి మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. మీకు కావాలి ఏదనుకున్నారో అది తీసుకోండి. అమ్ములు వాడు బావు అంటుండు. అమ్ములు